చాలా నియర్లీ 5 years తర్వాత వచ్చిన జాతర చాలా హ్యాపీగా హంగామాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఆయన పొలిటికల్గా కావచ్చు లేకుంటే సినిమా పరంగా కావచ్చు ఎక్కడున్నా మా సపోర్ట్ ఉంటుంది. మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆయన ఫ్యాన్స్. ఈ విషయం పక్కన పెడితే సినిమాలా చూస్తే క్రిష్ గారు ఏదైతే డైరెక్ట్ చేశారో హరిహర వీరమల్లు చాలా బాగుంది. ప్రతి సీన్ ఎలివేషన్స్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, కెమెరా స్టిల్స్ ప్రతిదీ సూపర్ బొమ్మ, బ్లాక్ బస్టర్ బొమ్మ. కానీ ఎక్కడైతే క్రిష్ గారు ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి కొన్ని సీన్స్ విఎఫ్ఎక్స్ బాగాలేకపోవడం, కొన్ని డైలాగ్స్, కొన్ని ఏమంటారంటే లొకేషన్ షాట్స్ విఎఫ్ఎక్స్ ప్రాపర్గా లేకపోవడం చాలా ఇబ్బంది పెట్టింది. రిమైనింగ్ ఓవరాల్ బీజిఎమ్స్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్ అయితే చాలా స్లో బీజిఎమ్స్తో వింటే ఒకలా ఉంది, కానీ థియేటర్లో వింటే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు చాలా ఎంజాయ్ చేస్తాం. కళ్యాణ్ బాబు గారు ఈ ఏజ్లో కూడా అలా మార్షల్ ఆర్ట్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఆయన్ని చాలా క్యారెక్టర్లో చూసేసాం ఆల్రెడీ. ఒక్కటి కూడా ఇలాంటి సినిమా లేదే అని ఫీల్ ఉండే, ఇది కూడా చేసేశారు. సో వెరీ హ్యాపీ. నెగిటివ్ చేస్తారా చెయ్యరా అనేది సెకండరీ థింగ్. మీరు ఏం చేసినా ఏం పీకలేరు, ఎందుకంటే ఆయన సినిమాలు తీసేది మా కోసం, ఓన్లీ ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసమే తీస్తున్నారు. ఇంకోటి ఇచ్చిన మాట కోసం సినిమాలు తీస్తున్నారు. సో మీరు ఎన్నైనా అనుకోండి, సినిమా బాగుందా బాగాలేదా అనేది సెకండరీ థింగ్. సో జై పవర్ స్టార్, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి ఈ జాతరని, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. अरे प्रकाश राज बम्बार्डे भाई प्रकाश राज टाटा उदयनिधि स्टालिन अरे स्टालिन नीकु सिनिमा తీయడానికి చాలా రాదు. అరే నీకు ప్రకాష్ రాజ్ నీకు ఈ లెవెల్ గా మంచి నటుడుగా అవకాశం వచ్చిందంటే మా పవన్ కళ్యాణ్ అన్న వలన. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. అరే చిల్లర కొడగా చూడరా భయ్, చూడు పవన్ కళ్యాణ్ సినిమా తీయాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. దొంగల సినిమా, పరిమాల సినిమా, హుస్సేన్ సాగర్ లో ఉన్న డ్రైనేజ్ సినిమా తీసుడు కాదు. నువ్వు హుస్సేన్ సాగర్ లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు 100 రావచ్చు, ఇట్లాంటి సినిమా అరుదైనది. డైమండ్ ఆడాలు కూడా బుల్లెట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతూనే ఉన్నాడు డిప్యూటీ సీఎం రూపంలో. మనం కోయిని డైమండ్ ఎత్తుకోపోయిన సినిమా మేజర్ కాన్సెప్ట్. కాకపోతే ఆ కోయిని డైమండ్ పవన్ కళ్యాణ్ రూపంలోనే మేము చూసుకుంటాం. జై బిఎస్పీకే. పవన్ కళ్యాణ్ హేటర్స్ కి ఏం చెప్తారన్న? పవన్ కళ్యాణ్ హేటర్సరికి ఆయన కృషి సినిమా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆయన తర్వాతనే ఇంకెవడైనా హేటర్స్ ఇక మన భారతదేశం చరిత్రలో ఎవడు లేడు అట్లాంటి హెయిర్ స్టైల్ నాకు తెలిసి. ఎవరైనా ఉండే ఇట్లుంటుంది, కటింగ్లు అప్పిప్ప కటింగ్లు ఉంటుంది. పవన్ నువ్వు ఎప్పుడైనా ట్రెండ్ సెట్ చేయాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ హెయిర్ స్టైల్. కానీ ఆయన ఇట్లా నడుచు కూడా పోయిన అనుకో 2000 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చేస్తాం టికెట్. బట్ ఏంటంటే డైరెక్ట్ నార్మల్ ఏమో కానీ సెకండ్ హాఫ్ మనకి ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ క్లైమాక్స్ కూడా విజువల్ పరంగా అంటే విజువల్ పరంగా సెకండ్ హాఫ్ చాలా మైనస్ ఉన్నాయి. ఒక ఆశ్చర్య గ్రాఫిక్స్ కానీ దారుణంగా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఆ ఫైట్స్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఆ మాస్టర్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా కష్టపడ్డాడు కూడా సినిమాకి. కానీ కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్లో పెట్టారు సినిమాని. ఆ బ్యాక్గ్రౌండ్ దూరంగా నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఒక మైనస్ కూడా లేదన్న, చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే డైరెక్టర్ మైనస్ కావచ్చు, మంచి డైరెక్టర్ తీసుకుంటే ఒక ఇండస్ట్రీకి నిలబడుతుంది ఈ రోజు నాడు. బట్ ఊరికా చూసుకుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. బట్ అదర్ ఫ్యాన్స్ అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిన్నగా బాహుబలికి మించిన బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు నా వరకు చూసుకుంటే. బట్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేటికి ఒక యావరేజ్ చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఒకే సినిమా ఒకసారి అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బాగుంది. అలాగే హీరోయిన్ వచ్చిన సీన్స్ లో మాత్రం బోర్ అని అనిపించింది. 1 man షో అనుకోవచ్చు పవర్ స్టార్ అయితే మాత్రం. చాలా కష్టపడ్డాడు. చాలా అంటే ఇలాంటి సీన్లు ఇలాంటి ఫైట్లు ఆయన ఎప్పుడు చేయలేదు. కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా ఆయన పరంగా చూసుకుని చాలా కష్టపడ్డాడు. మరి నా వరకు చూసుకుంటే కొన్ని సీన్లు ఏంటంటే ఒక సీన్లో గెట్ట ఉండేది, ఒక సీన్లో గెట్ట ఉండేది కదా, అది సరిగ్గా చూసుకుంటే బాగుండు అని అనిపించింది. సో ఓవరాల్ గా అయితే క్రిష్ గారి లేని ఏదైతే పార్ట్ ఉందో సూపర్ అనమాట. జ్యోతి కృష్ణ కూడా మైనస్. సో ఓవరాల్ గా ఇంత ఒకసారి వన్ టైం వచ్చింది. థ్యాంక్ యూ. అంటే సంపూర్ణేష్ బాబు గారికి మంచి మంచి ఎలివేషన్ షాట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది 5 సంవత్సరాలు అయింది. గ్రాఫిక్ వరకు చాలా వెనకాలంగా అనిపించిందండి. బారిష్ भी आ गया
వర్షం తుఫాను ఏమీ లెక్క లేకుండా జనాలు వస్తున్నారు, సినిమా చూస్తున్నారన్న మీరే అర్థం చేసుకోండి. సినిమా మాత్రం బాగుంది అలా. కొన్ని మైనస్లు అన్ని సినిమాల్లో ఉంటాయి. విఎఫ్ఎక్స్ అంటారా, లాగ్ అంటారా, ఇవి అన్ని సినిమాల్లోనూ ఉంటాయి. ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, మన సనాతన ధర్మం, మన హిందుత్వం గురించి చెప్పే సినిమా. వెళ్ళండి, సినిమా చూడండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చూడడానికి చాలా బాగున్నారు. అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీరవాణి గారు చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. నిధి అగర్వాల్ పాప కూడా చాలా క్యూట్ గా ఉంది అనుకోండి, అది వేరే విషయం. మీరు మాత్రం సినిమా బాగాలేదు అని చెప్పిన వాళ్ళని నమ్మకండి. ఇలాంటి సినిమాలకు మనకి రివ్యూలతో పని లేదు. వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు, ఫ్యామిలీ, ముసలి, ముతగా అందరూ తేడా లేకుండా సినిమాకి వెళ్ళొచ్చు. హాయిగా వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేసేయండి అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పను. ఓజీ నెక్స్ట్ ఓజీ కలుద్దాం. చాలా సంవత్సరాల తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం గారి సినిమాని మనము సినిమా స్క్రీన్ లో చూస్తున్నాము. లుక్స్ కానీ, ఫైట్స్ కానీ, బీజం కానీ వేరే లెవెల్ ఉంటాయండి. అంతే ఇంకా ఆ ఫైట్స్ కానీ హీరోయిన్ కంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసే రేంజ్ వచ్చాడు. ఏమైనా చిన్న మైనస్ పాయింట్ ఏమంటే డైరెక్టర్ చేంజ్ అయినారు. సో మీకు తెలుసు డైరెక్టర్ చేంజ్, కొన్ని కారణాల వల్ల డైరెక్టర్ చేంజ్ అయినారు అనమాట. ఆ ఎందువల్ల కొంత సినిమా కొంత విఎఫ్ఎక్స్ తప్ప 99% ఒక లెవెల్లో ఉంది సినిమా. సాంగ్స్ అండ్ యాక్టింగ్ కానీ, లుక్స్ కానీ, బీజం కానీ, ఫైట్స్ కానీ ఫస్ట్ హాఫ్ చూస్తే చాలు. ఇంకా ఫస్ట్ హాఫ్ వరకు ఫుల్ న్యూస్ అనమాట. సెకండ్ హాఫ్ లో అవసరం మనకు రాజమౌళి కాదు, పవన్ కళ్యాణ్ కోసమే పుట్టిన న్యూస్ అనమాట. ఇప్పుడు కీరవాణి ఎలా అంటే రాజమౌళికి ఒక రేంజ్ ఉంటుంది న్యూస్ అనమాట. ఇప్పుడు ఇంక పవన్ కళ్యాణ్ కోసమే పుట్టిన న్యూస్ అనమాట. మ్యూజిక్ వేరే మళ్ళీ ట్రోల్ చేసే వాళ్ళకి వేరే ముళ్ళు అన్నమాట. గుచ్చాడు సినిమా అయితే చాలా బాగుంది బ్రో. అతడికి పవన్ కళ్యాణ్ గారు పంజాబ్ ఇప్పాడనే చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్ లో తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఇరవై తీసాడని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్ కానీ మెయిన్ బీజిఎం వీరవాణి అతడికి ఈ వైపులో ఆ బీజిఎం ఏదో అసలు ఇచ్చిపడేదాడు అనమాట. సినిమా అయితే దంచి కొట్టాడు బ్రో. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ. ఆ డైలాగులు కానీ, ఆ మ్యూజియం తిప్పడం కానీ వినాలి, మాట వినాలి, ఎవడైనా తగ్గాలని చెప్తాడు. అదైతే చాలా ఎస్పెషల్లీ బాగా అనిపించింది అనమాట. మెయిన్ బాబీ డియోల్ ఔరంగజేబ్ క్యారెక్టర్లో అయితే భయ బయట ఇచ్చాడు. భయ ఆ విధంగా చేశాడు అనమాట. యానిమల్ తర్వాత దీంట్లో చూపించాడు. ఇంకా పార్ట్ 2 ఉందని మనకి చూపించారు అనమాట. పార్ట్ 2 ఇంకా వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్ గా ఎవరి మాటలు వినొద్దు, ఖచ్చితంగా సినిమా చూడండి, మీకు అయితే కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ బుక్ మై షో సర్వర్ డౌన్ అయిపోయింది, బద్దలు అయిపోతుంది. ఇంకా కూడా అలానే కొనసాగుతూ ఉంది. బుకింగ్స్ ఆ రేంజ్ లో ఉంది. ఒక పక్క తుఫాన్ స్టార్ట్ అయింది, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి తుఫాన్ అలానే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒకటే చెప్తా ఉన్నా, ప్రకృతి తోటి పవన్ కళ్యాణ్ తోటి పెట్టుకోవద్దు. అవి ఎంత నెమ్మదిగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాం. ఒక్కసారి విరుచుకు పడితే ఎలా ఉంటుందో అలానే ఉంటది. సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఈ సినిమాని బాయ్కాట్ చేయమని అటు కొంతమంది హీరో ఫ్యాన్స్, ఇటు రాజకీయాల నుండి కూడా నెగిటివిటీ వచ్చింది. అందరు హీరోలు ఉన్నారు. హీరోలు ఎవడైనా డిప్యూటీ సీఎం ఎవరైనా అయినారా? చాలా అది ఆ ఓర్వలేని తనం, తొక్కేయాలనే తనం. ఎంతమంది తొక్కాలన్నా కానీ ఆ తొక్కడానికి ఏం కాయో పండుగ కాదు, అది అనుభవం అనమాట. అనుభవం అని ఎవడు తొక్కలేడు. సినిమాలతో దగ్గర వెళ్ళిపోయింది. మీరు చూడండి, కరెక్ట్ అవుతుంది.